మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను వెళ్ళిపోతున్నాను సార్. మీకోసారి చెప్పేద్దామని వచ్చాను. సార్ ఒక్క నిమిషం. గుళ్ళో నేను కావాలని గొడవ పడలేదు సార్. వైషు గురించి చెడ్డగా మాట్లాడితే తట్టుకోలేక గొడవ పడ్డాను. ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు ఒక మాట అన్నారు సార్, 2 నిమిషాలు నా ప్లేస్లో ఉండి ఆలోచించరా అని. ఆలోచిస్తే తండ్రిగా మీ బాధ ఏంటో అర్థమైంది. అందుకే అంతలా ప్రేమిస్తున్న వైషుని కూడా వదులుకున్నాను. ఇవాళ గుడిలో వాళ్ళని కొట్టింది కూడా మీ ప్లేస్లో ఉండే సార్. నా ప్లేస్లో నేను లేను సార్. నన్ను మీరు మళ్ళీ పిలవగానే చిన్న ఆశతో వచ్చాను సార్. నేను ఆలోచించాను కదా మీరు నాలాగా ఆలోచించకపోతారా అని. కానీ అది ఎప్పటికీ జరగదని ఇవాళే తెలిసింది సార్. ఎందుకంటే ఇన్నాళ్ళు మీకు నా మీద ఉన్న కోపం అనుకున్నాను సార్. కానీ అది అసహ్యం అని ఇవాళే తెలిసింది. కోపం అయితే తగ్గిపోతుంది, కానీ అసహ్యం పెరుగుతుంది తప్ప తగ్గదు సార్. నేను పుట్టినప్పటి నుంచి ఏ ఎఫెక్షన్స్ రిలేషన్స్ తెలియకుండా పెరిగాను సార్. అందుకే పెద్ద ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే అవన్నీ దొరుకుతాయని ఆశపడ్డాను. కానీ నా ఆలోచన నా ప్రేమను నాకు దూరం చేసేస్తుందని అప్పుడు నాకు తెలియదు సార్. చిన్నప్పటి నుంచి నేను చాలామందిని కొట్టాను, నన్ను చాలామంది కొట్టారు. నాకెప్పుడు ఏం అనిపించలేదు సార్. ఎందుకో మీరు కొట్టిన దగ్గర నుంచి బాగా ఏడుపు వస్తుంది సార్. వైషుకి నాకు మీకు తెలిసినందుకు ఏం తెలియదు సార్. ప్రేమించుకున్నాం కదా, తప్పకుండా పెళ్లి చేసుకోవాలేమో అనుకుంటాను. కానీ దానివల్ల ఏం జరుగుతుందో మీకు నాకే తెలుసు. మీరు మీ అక్క జీవితంలో చూశారు, నేను నా జీవితంలో చూస్తూనే ఉన్నాను. వైషు మనకు మాట అడిగింది సార్, మర్చిపోగలవా అని. తనే నా జీవితం అయినప్పుడు ఎలా మర్చిపోగలను సార్? నేను పోయేటప్పుడు నా చుట్టూ నలుగురు లేకపోతే నా తప్పు అవుతుంది, కానీ పుట్టేటప్పుడు లేకపోతే నా తప్పు ఎలా అవుతుంది సార్? కనీసం ఇది చెప్పుకునే అవకాశం కూడా మీరు నాకు ఇవ్వలేదు. వైషు నన్ను క్షమించమని చెప్పండి సార్. పుడుతూనే సోలో నేను నడిచాను నాతో నేను, ఎవ్వరికి ఏమీ కాను, ఉన్న తోడు మన్ను మిన్నాలో చెలరేగి తుఫాను, ఎవరికి చూపలేను, నేనే ఇలా ఎందుకున్నాను, ప్రశ్నించాలనే నేను. I love you. 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 I want. నువ్వు కావాలనే ఓడిపోయావు కదా? Why? నీ సంతోషం కోసం ఏదైనా ఓడిపోతాను వైషు. జగమంత శూన్యం నేను, బతుకంత శోకం నేను, నన్ను నేనే ఓదార్చాను, తడి కంట నిట్టూర్చాను, మార్గం లేని నేను మౌనమై మండినాను, చుట్టూ వసంతాన్ని కోరాను, శిశిరల్లా మిగిలాను. వాళ్ళకి